Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. Maru? 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 రాదు నేనే అమ్మా, దేవదాసి. నువ్వా నాయనా? ఎంత మారిపోయా, కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాస. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిద్ధైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అట్లా తీసుకురా. ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో అదే పొరచానమే తల్లి, నాకు తలం రాలు పోతాయనే. దేవదా చదువు ఇదేనా, మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట. ఓ దేవదా చదువు ఇదేనా, మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట. ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కటము పట్టుపడిందే. పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కటము పట్టుపడిందే. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. ఓ పార్వతి ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. ఓ పార్వతి జీవితమే ఓ లడాయి, జీవితమే ఓ
ఒకటే మాట ఉడుకు మూత, ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మూత. ఓ పిరికి పార్వతి దుడుకు దేవదా. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది. అమ్మటే దుడుకుతనానికి ముడుపు. ఓహో చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా నువ్వు కాగా మా పెద్దదైన అయ్యాలి. అడగనిస్తే అడగ చేయను. తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా చెప్పేస్తున్నా. పళ్ళు కారపట్టుకులు. అవైతే మంచి తెమ్మంటావుగా. అబ్బా అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో. నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చీరల మీద ముందుకున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండి అవే. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నిన్ను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు కంటికి పైన వస్తుంది. నీ కోసం వెతికి వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుక నవ్వు? ఎందుకా? ఇందుకు. ఇదిగో ఈ ధార నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ చూపిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పి పొడుస్తూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేం మాటే అమ్మాయి. పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి సదా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా ఏం జన్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాన్ని పండుకున్నది సంకేటుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు.
ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది ఏమిటి? ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యం ఉన్నావు. ఆడపెట్టను సంబళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరగాలో అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, ఛాతి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనం మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అబ్బరాల సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి దిక్కు ఖర్చు చేయాల్సి, వారి తలకన్నా సంబంధం చూపిస్తున్నా. ఏమవుతున్నా పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం. పాలు పెట్టుకుంటావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను, నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుకుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తెలియలేదు. దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తప్పేంటి? నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటో తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? పారు. అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా?
దర్వం చూశాడు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందిలే దేవుడా. ఇక్కడ నీ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటీ దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడా. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నియ్యమైనా నెయ్యమైనా సాటివారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే.